వాటర్ కానీ బాత్రూమ్స్ కానీ ఏ టైం అప్పుడు వచ్చినా సరే బస్సు వచ్చేదాకా ఇక్కడ కూర్చుంటాం. ఇంత ముందైతే ఎండలో నించునే వాళ్ళు అండి, అలాగా ఇప్పుడు బాగుంది. ఎప్పుడు వచ్చినా బస్సు కూర్చుని హాయిగా ఎక్కుతున్నాం. బాగుందండి. లేకపోతే చెట్ల కాడ నుంచి ముందు చాలా బాధపడిపోవడం బాబు. ముందు ఎంతమంది వచ్చినా ఎమ్మెల్యేలు గట్రా ఏమీ చేయలేదండి, అప్పులు చేసి వెళ్ళిపోయారు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ కి. మేము అనుకుంటే వాళ్ళండి ఇది అసలు బస్ స్టాండ్ మళ్ళీ బాగు చేస్తే బాగుందని. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మాకు మరి చాలా మరి సేఫ్టీగా ఇక్కడ మాకు దగ్గరలో వేయించారండి. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా ఆయన చెయ్యాలనుకునే దానికన్నా ఎక్కువే చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ అనే నేను హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది కన్నా రిపోర్ట్స్. నేను మీ భారత్. ప్రస్తుతం మనం చూసినట్టయితే గొల్లపురంకి రావడం జరిగింది. ఇక్కడ బస్ స్టాండ్ అనేది కొత్తగా కట్టడం జరిగింది. ఈ బస్ స్టాండ్ ఈ ఊరు ప్రజలకి ఏ విధంగా సహాయపడుతుందో వారు మాట్లాడి తెలుసుకున్నాం. రండి. బస్ స్టాండ్ ఎలా ఉండేదమ్మా? అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉండేదండి. అప్పుడు గుడి దగ్గర చాలా దూరాన్ని పెట్టారండి, కూర్చోడానికి కానీ నుంచోడానికి కానీ ఉండేది. అసలు అలా నుంచోబడిపోయేవాళ్ళు అండి. వర్షాన్ని కూడా అలా నుంచోబడిపోయేవాళ్ళు అండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చాక పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయడమే కాదు, ఇది పాడుపడ్డ అదే లేబర్స్ ఎక్కువ పడుకుంటేవారండి. ఇక్కడ మేము అనుకుంటే వాళ్ళండి ఇది అసలు బస్ స్టాండ్ మళ్ళీ బాగు చేస్తే బాగుందని. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మాకు మరి చాలా మరి సేఫ్టీగా ఇక్కడ మాకు దగ్గరలో వేయించారండి. ఇది మళ్ళీ రిపేర్ చేయించి కొత్తగా మళ్ళీ బాత్రూమ్సే కాదు ఏమన్నా మాకు ఇబ్బంది లేకుండా మాకు అన్ని సౌకర్యంగా చేశారండి పవన్ కళ్యాణ్ గారు. మరి ఎమ్మెల్యే అంటే చెప్పుకోవాలంటే ఒక హీరో కింద కాదండి. మరి ఎమ్మెల్యే అంటే మరి ఆ రోడ్లు వేయడమే కాదు, మరి బ్రిడ్జిలు కట్టడమే కాదు, ప్రాజెక్టులే కాదు, అన్ని సఫలంగా మరి లోకానికి ఏది అవసరమో మనుషులకి ఏది అవసరమో అవన్నీ వేయించారండి. ఇప్పుడు ఇది స్టాండ్ వేయించడం వల్ల మీకు కూర్చోడానికి అన్ని సేఫ్టీగా ఉందండి. షెల్టర్ అంతా బాగుంది. సెంటర్ అంతా బాగుందండి. మరి ఇక్కడ కూడా మా హౌస్ కూడా మాకు దగ్గరలో వేయించినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు బస్సెస్ కూడా ఇక్కడ స్టాండ్ దగ్గరకు వచ్చి అవుతున్నాయండి. ఇబ్బంది పడేవాళ్ళు అండి రోడ్ల మీద. అసలు అక్కడ కూర్చోడానికి నుంచోడానికి ఉండేది కదండి. అసలు గుడి దగ్గర మూలాన్ని చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా ఊర్లో ఈ బస్ షెల్టర్ వేశారండి. దానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే ముందు ప్రభుత్వం వాళ్ళు మాకు హామీలు ఇచ్చేవారు కానీ అంతగా ఏమీ స్టార్ట్ చేసేవారు కదండి. స్టార్ట్ చేసినా సరే అది 5 years అవేలోపు కూడా పూర్తి చేయలేకపోయారు. అదే విధంగా మా ఊర్లో మాకు ఈ బస్ షెల్టర్ వేశారండి. దానికి మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అది మాకు స్టూడెంట్స్ పరంగా అయితే చాలా ఉపయోగకరం అండి. ఎందుకంటే మా బ్యాగ్స్ లో బుక్స్ అవ్వచ్చు, ఏమైనా వేరే అదర్స్ అవ్వచ్చండి. దానికి ఇక్కడ మేము వర్షంలో ఉండి వర్షానికి తడిసేవాళ్ళం, ఎండకే ఎన్నట్టు అయ్యేవాళ్ళం అండి. ఇక్కడ ఎండ వచ్చినప్పుడు కూడా మాకు కూర్చోడానికి కనీసం సదుపాయాలు లేవు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మాకు బస్ షెల్టర్ కట్టి కూర్చోడానికి అన్ని కూడా వసతులు కల్పించారండి. అలాగే లేడీస్ కి అయితే మరుగుదొడ్లు అన్ని కూడా సౌకర్యాలు చేశారండి. మనకి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా ఇక్కడనే కాదండి మొత్తం నియోజకవర్గం అంతా కూడా మాకు చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా ఆయన చెయ్యాలనుకునే దానికన్నా ఎక్కువే చేస్తున్నారండి. ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. అలాగే ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. అదే విధంగా ఇప్పుడు స్టాండ్ వేయడం వల్ల బస్సులు కూడా అవుతున్నాయి. ఇక్కడ బస్సులు ఆగుతున్నాయండి. బస్సులు ఆగుతున్నాయి. బస్సులో ఉండే వాళ్ళు కూడా వచ్చి మరుగుదొడ్లు అనేవి యూజ్ చేసుకుంటున్నారండి. ఓన్లీ ఇక్కడ స్టాండ్ లేకపోవడం వల్ల బస్సులు ఆగేవి కాదు. బస్సులు ఆగేవి కదండి. ఏదన్నా వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే మేము అలా తడుచుకుంటా వెళ్ళి బస్సు వెనకాల పరిగెట్టి వాళ్ళు మమ్మల్ని చూస్తే ఆపేవారు, లేదంటే ఉండేది కదండి. టైంకి కూడా కాలేజ్ కి చేరుకునే వాళ్ళం కదండి. ఒక వర్షాకాలం అయితే మేము కాలేజ్ కూడా తడిచి వెళ్ళేవాళ్ళం అండి. అక్కడ మాకు కనీసం వేరే బట్టలు కూడా ఉండేవి కదా, అలా తడిసే మేము ఆ కాలేజ్ లో కూర్చునే వాళ్ళం. అలాంటి ఇబ్బందులు ఏమి ఇప్పుడు లేకుండా చాలా చక్కగా చేశారండి. ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్ గారు అండి. మా ఎమ్మెల్యే గారు చేశారండి. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ప్రతిదీ కూడా మాకు నియోజకవర్గానికి అందుతున్నాయండి. ప్రతి అన్ని కూడా అభివృద్ధి అనేది చాలా బాగుందండి. ఇప్పుడు బస్ స్టాండ్ కట్టడం వల్ల మీకు మంచి జరిగిందా? మాకు చాలా మంచి జరిగింది సార్. మా ఒక్కరే కదా సార్, స్టూడెంట్స్ కి, వృద్ధులకి, నెక్స్ట్ పెద్దవాళ్ళకి, మొత్తం అందరికీ కూడా ఈ బస్ షెల్టర్ లో కూర్చుంటున్నారు.
షెల్టర్ ని గమనించి బస్సులు ప్రతి బస్సు కూడా ఆగుతుందండి. వచ్చి ఆగిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్తున్నారండి. పాత బస్ స్టాండ్ వల్ల మేము చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం సార్. అండ్ దట్టు మేము ఇక్కడ నుంచి మా ఇల్లు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు బస్సు వెళ్ళిపోవడం, బస్సుని క్యాచ్ చేయకపోవడం, ఇక్కడ అసలు స్టాప్ ఆగేది కాదు. అండ్ దట్టు అక్కడ కూర్చోడానికి కంఫర్ట్ గా ఉండేది కాదు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా అక్కడే ఉండాల్సి వచ్చేది, నుంచునే ఉండాల్సి వచ్చేది. సిట్టింగ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా ఉండేది కాదు అక్కడ. యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఒక చాలా కాలేజ్ కి లేట్ అవడం గట్రా జరిగిందా? ఖచ్చితంగా జరిగేది సార్. దాని వల్ల అంటే బస్సు మిస్ అవ్వడం వల్ల కాలేజ్ టైమింగ్ సరిగ్గా వెళ్ళకపోయే వాళ్ళము. అండ్ దట్టు అందరూ ఎక్కేసరికి మాకు ప్లేసెస్ ఉండకపోవడం గట్రా జరిగాయి. అండ్ మేము బస్ కోసం వెయిట్ చేయాలన్నా అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. వర్షం వస్తే ఇంక చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళం. ఇంకా ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకా అందులోనే ఉండాల్సి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ స్టాండ్ ఎలా ఉంది మీకు? ఈ స్టాండ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. అంటే మాకనే కాదు, ముసలి వాళ్ళకి ఇంకా పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి కంఫర్ట్ గా ఉంది. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ బాగా పెట్టారు, షెల్టర్ బాగుంది, బస్సెస్ కూడా వస్తున్నాయి, టైం క్యాచ్ చేయగలుగుతున్నాం. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ ట్యాంక్ వాటర్ కూడా పెట్టారు. దాని వల్ల కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా, వాటర్ కూడా బాగున్నాయి. మరి ఎవరు చేయించారు అనుకుంటున్నారు ఈ పనులని? ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారే చేయించారు. మీ ఎమ్మెల్యే గారు చేయించారా? అవునండి, మా ఎమ్మెల్యే గారు చేయించారు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ కి, మా కాలేజ్ తరపు నుంచి, కాలేజ్ స్టూడెంట్స్ తరపు నుంచి, అండ్ ఈ అందరు గొల్లప్రోలు పట్టణం ప్రజల తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఎమ్మెల్యే గారికి వందనాలండి. ఈ బస్ స్టాండ్ నెలకు శుభ్రం చేశారు, మళ్ళీ మీరు వచ్చాక శుభ్రం చేశారు. మాకు చాలా సౌకర్యంగా ఉందండి, రావడం కానీ ఇబ్బంది లేదు. వాన వచ్చినా ఎండ వచ్చినా మాకు ఇబ్బంది లేదండి. ఇది ప్రభుత్వం ఇంకా బాగా చేస్తే ఇంకా మాకు సౌకర్యం చేయాలని కోరుకుంటున్నాం అండి. ముందు ఎంతమంది వచ్చినా ఎమ్మెల్యేలు గట్రా ఏమీ చేయలేదండి, అప్పులు చేసి వెళ్ళిపోయారు. మీరు అవన్నీ తీర్చుకుంటా వచ్చి బస్ స్టాండ్ వేయించారు, మంచిదే. రోడ్లు అవి పోతున్నారు, అభివృద్ధిలోకి తెస్తున్నారు. బాకీలు పెట్టేసేసి పోయి అన్ని బాకీలు తీరుతున్నారు, బాగుందండి. ఎవరమ్మా మీ ఎమ్మెల్యే గారు? ఎవరమ్మా? మా ఎమ్మెల్యే గారండి, పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు. మీకు ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా బస్ స్టాండ్ వేయించారు కదా, మరి వేయించారండి. ఆనందంగా ఉందా మీకు? ఆనందంగా ఉందండి. ముందు ఎలా ఉండేదమ్మా బస్ స్టాండ్? ఎలా ఉండేదండి, బస్సులు ఎక్కివారు కదండి, ఆటోల మీద వెళ్ళేవారండి. ఆటోల మీద ఆటోల మీద వెళ్ళేవారండి. ఎండ వచ్చినా వాన వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా ఎండలోనే ఉండేవారండి. ఎంతమంది వచ్చినా ఆటో వాళ్ళు కూడా సిరాకు పెడతా బేరాలు చెప్తే అలా ఉండేవారు అనుకోండి. ఇప్పుడు బాగానే ఉంది, కానీ లేని వాళ్ళకి కూడా చూడాలండి, ఎమ్మెల్యే గారు చూడాలా. ఇప్పుడు అలాగే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కూడా పెట్టించారు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు వేసారండి, బాగున్నదండి. బస్ స్టాండ్ లో కూడా మీకు కూర్చోడానికి గట్రా అన్ని బాగున్నాయండి. పరిపాలన చాలా బాగుందండి, అప్పులన్నీ తీర్చుతున్నారు. ముందు చాలా బాధపడిపోవడం బాబు, నల్లాక ఇబ్బంది, మామూలుగా వర్షాన్ని ఇడ్లీ చచ్చిపోయేవాళ్ళు ఎండలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల బ్రహ్మాండంగా మాకు సుఖంగా రావడం పోవడం, నేను కూర్చోవడం, ఎండలో పడకుండా నేను కూర్చోవడం, బాగా బస్సు ఎక్కుతున్నాం. మేము ముందు ఎండన్నా వానన్నా మేము బ్రహ్మాండంగా మాకు బాగుంది, బస్సు ఎక్కుతున్నాం. ఆ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలండి. ఇది పిల్లలంతా తనంత గారు కూడా చెప్పుకుంటామండి, చాలా మంచిదండి. మేము సంతోషంగా ఉన్నామండి, చాలా సంతోషంగా ఉన్నాం. దీనివల్ల మాత్రం మాకు చాలా సంతోషం అండి. చెప్పండి, ఏ ఊరమ్మ మీది? సీతంపేట అండి. ఇక్కడ ఈ బస్ స్టాండ్ కి రావడానికి గల కారణం? పనికొస్తున్నామండి. ఇప్పుడు బస్ స్టాండ్ ఎలా అనిపించింది మీకు? బాగుందండి. బాగుందమ్మా. ముందు ఉండేది కాదంట కదా ఈ బస్ స్టాండ్? ఉండేది కాదండి. ఎలా ఉండేది ముందు? ఎలా ఉండేది? వాన వచ్చినా ఎండ వచ్చినా రోడ్డు మీద ఉండేవాడు. ఇప్పుడైతే ఎండ వచ్చినా వాన వచ్చినా నీళ్ళు కూర్చుంటున్నామండి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వాటర్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఏ టైం అప్పుడు వచ్చినా సరే బస్సు వచ్చేదాకా ఇక్కడ కూర్చుంటున్నాం. మరి మీ ఊర్లో ఉందమ్మా ఇలాంటి స్టాండ్? మా ఊళ్ళో లేదండి. ఈ ఊర్లాగే కూడా మా ఊళ్ళోనే కూడా కట్టింటే బాగుంటది అని అనుకుంటున్నామండి. మాకు బస్సు ఎక్కాలంటే కత్తిపూడి కాంప్లెక్స్ రావాల్సి వస్తుందండి. అయినా సరే కాంప్లెక్స్ లో కూడా పరిగెట్టుతున్నారు తప్ప బస్సులు ఆఫ్ చేయట్లేదు. ఇక్కడ ఎంత సౌకర్యంగా ఉందో మా ఊళ్ళో కూడా ఎంత సౌకర్యంగా కళ్యాణ్ గారు పెడితే బాగుంటుందని మేము సంతోషంగా ఆడుతున్నాం. బాగానే ఉందండి నవరెడ్డి దగ్గర. ఇప్పుడు ఇది స్టాండ్ వేయించక మీకు బాగుందండి. లేకపోతే చెట్ల కాడ నుంచి ఉండేవారండి వర్షం. ఇప్పుడు అదే కూర్చోడానికి అంత బాగానే ఉందండి, సౌకర్యంగానే ఉంది. తాగడానికి మంచి ఏర్పాట్లు అన్ని చేశారండి. బాగానే ఉంది.
ఆడవాళ్ళకి కొంచెం మరుగుదొడ్లు కూడా అంత వాడుకోవడం వాడుకోవడం బాగానే ఉందండి. ఈ స్టాండ్ లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? బయట అక్కడ చెట్టుగా నుంచి చెట్టు దగ్గర నుంచి ఉన్నారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా? ఎండ వచ్చినా అక్కడ నుంచి ఇప్పుడు మరి ఇది వేయించక బాగుందా మీకు? బాగుందండి. ఇక్కడ నుంచి అలా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంత ముందైతే ఎండలో నించిన వాళ్ళు అండి అలాగా. ఇప్పుడు బాగుంది. ఎప్పుడు వచ్చినా బస్సు కూర్చుని హాయిగా ఎక్కుతున్నాం. ముందైతే చాలా అసలు టైంకి వచ్చేది కాదు. టైంకి వచ్చి ఎండలో ఉండేవాళ్ళమి. అక్కడ అలా వర్షం వచ్చినా అక్కడ నిలబడి ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు ఎప్పుడంటే కానీ బస్సు హ్యాపీగా ఎక్కుదామని చాలా కూర్చుంటాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళనే చల్లగా హ్యాపీగా కూర్చుంటున్నాం, హ్యాపీగా బస్సులు వెళ్తున్నాం. ఇప్పుడు టైం టు టైం బస్ అనేది వస్తున్నాయి. టైంకి వచ్చినా రాకపోయినా ఇక్కడ చల్లగా కూర్చుంటున్నాం కదా, ఎప్పుడు వచ్చినా పర్లేదు అనుకుంటున్నాం. ముందు ఎలా ఉండేదమ్మా? ముందేముంది ఆటోలు కట్టాలి, ఇబ్బంది పడిపోవడం అండి. చెప్పండి, మీరు ఏ ఊరన్నా? మాది జగ్గంపేట సార్. జగ్గంపేట నుంచి ఇక్కడ వర్క్ కోసం వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోయింది. బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ బస్ షెల్టర్ అనేది అక్కడ బాగా నిర్మించారు. ఇప్పుడు బస్ కోసం వచ్చిన వెయిట్ చేసిన అందరూ వచ్చి ఇక్కడ లోపల కూర్చుంటున్నారు. బాగుంది, బాగా చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదే బస్ స్టాప్ లేకపోతే ఇక్కడ బయట ఎన్ని వచ్చినా వర్షం వచ్చినా ఇక్కడ బయట ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇది బస్ షెల్టర్ కట్టిన తర్వాత అందరూ ప్రయాణికులు అందరూ ఇందులోనే కూర్చుంటున్నారు. బాగుంది సెంటర్ కూడా. నాకు బస్ స్టాండ్ నుంచి కానీ కొంత నేరగా ఉంది, కొంత ఎదాటిగా కూర్చోడే బాగుందండి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా నేరగా ఉందండి. మీరు వచ్చాక మా పని బాగుందండి. మీ ఎమ్మెల్యే గారు వచ్చాక ఎమ్మెల్యే గారు వచ్చాక మాకు ఎదాటిగా లేదు అని చేస్తున్నారండి. పీ బస్ కూడా వేయించారండి. ఆడవాళ్ళు సైతంగా ఉందండి. ఇప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా మీకు అంత బాగుంది? బాగుందండి. ఎండ వచ్చినా వాన వచ్చినా నేరగా కూర్చోడం బాగుందండి. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు? ఏ ఇబ్బంది లేదండి, బాగా కూర్చోడానికి అంత సౌకర్యంగా సౌకర్యంగా ఉందండి. లేకపోతే ఎండలో నచ్చిన వాళ్ళు అండి. తాగడానికి మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు కూడా వస్తున్నారండి. రెడ్లో బాత్రూమ్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఆడవాళ్ళు వెళ్ళడానికి కూడా మంచిలు ఏర్పాటు ఉన్నాయండి. బస్ స్టాండ్ వేయించాక మీకు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది బాబు. ముందు బస్ స్టాండ్ ఎలా ఉండేది? ఇంత ముందు బాబు సరిగా ఉండేది కాదు, కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇబ్బంది పడేవారా? ఆ కాలేజ్ పిల్లల నుంచి మీరు ఒక అందరూ కూడా ఆ ఎండలోనే నుంచి అలాగా ఎండలో నుంచి ఉండేవాళ్ళు. బస్సులు కూడా సరిగ్గా ఆగే కదా? ఆగే కాదు. ఇప్పుడు ఆగుతుందా మరి స్టాండ్? స్టాండ్ వచ్చాక ఆగుతున్నాయి. ఇప్పుడు అయితే మీకు బాగుంది. బాగుందండి.